భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో సర్పంచులు, ఉప సర్పంచులు, సెక్రటరీలతో ఎంపీడీఓ సంకీర్త్ ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధి హామీ కార్మికుల సంఖ్యను పెంచాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. మన ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీసుకుపోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాతరెడ్డిపాలెం 11% మీ దగ్గర ఉన్న జాబ్ కార్డులే ఉన్న 421, మీ దగ్గర వచ్చిన టర్న్అవుట్ వచ్చేసి 45 అంటే 11% కంటే కూడా కొంచెం తక్కువ. జనరల్స్లో 11 అంటే అది మరి ఎవరికి కావాలంటే ఎంపీఓ గారికి చెప్పాము మేము. ఎవరెవరికి కావాలని మీరు ఆర్డర్ ఇస్తే అది ఒకటేసారి లోడ్ వేసుకొని వస్తే మీ ఊర్లలో కూడా పెట్టుకోండి. జూన్ 15 అటు వెళ్ళినప్పుడు మీకు ఎన్ని కావాలో చెప్తే అది తెప్పిద్దాం. ఎక్కడెక్కడ మీరు ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ చేసుకోండి అమ్మ. ఊర్లో ఎంట్రన్స్లో స్టార్ట్ చేసుకోండి. అటు ఒక 50 ఇటు ఒక 50 చేయండి. అంతే ఇక మీ ఊరే అందం వస్తుంది. అది మరి ఎవరికి కావాలంటే ఎంపీఓ గారికి చెప్పాము మేము. ఎవరెవరికి కావాలని మీరు ఆర్డర్ ఇస్తే అది ఒకటేసారి లోడ్ వేసుకొని వస్తే మీ ఊర్లలో కూడా పెట్టుకోండి. జూన్ 15 అటు వెళ్ళినప్పుడు మీకు ఎన్ని కావాలో చెప్తే అది తెప్పిద్దాం. ఎక్కడెక్కడ మీరు ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ చేసుకోండి అమ్మ. ఊర్లో ఎంట్రన్స్లో స్టార్ట్ చేసుకోండి. అటు ఒక 50 ఇటు ఒక 50 చేయండి. అంతే ఇక మీ ఊరే అందం వస్తుంది. ఇప్పుడు ఎట్లయితే మన సర్పంచ్ గారు వాళ్ళ ఎఫ్ఎన్టీఏని అడుగుతున్నారు, అట్లా మీరు కూడా అప్రోచ్ అయితే మీ అందరికీ చేయాలన్న తపనైతే ఉంది. కాకపోతే మీకు కొత్త అయితే తెరవక కొంచెం అట్టుంది. మీరందరూ చేస్తారని నమ్మకం నాకుంది. మీరు చేస్తారు కూడా. మన ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీసుకుపోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాతరెడ్డిపాలెం 11% మీ దగ్గర ఉన్న జాబ్ కార్డులే ఉన్న 421, మీ దగ్గర వచ్చిన టర్న్అవుట్ వచ్చేసి 45 అంటే 11% కంటే కూడా కొంచెం